హాయ్ అండి అందరికీ. చూసారా, తెల్లవారుజామున 3కి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ మా వదిన వాళ్ళు కొబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నామని మమ్మల్ని అయితే పిలిచారనమాట. మేమైతే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. అక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అంట. ఇక తెల్లవారుజామున బయలుదేరామన్నమాట. ఇక మంచులో ఫుల్గా మంచు అండి. అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉందన్నమాట వాతావరణం. మేము వెళ్ళిన రోజైతే ఫస్ట్ టైం వెళ్ళడం కదా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అమ్మవారు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. నా చిన్నప్పుడు ఎప్పుడో తీసుకెళ్ళారు నన్ను అయితే, మళ్ళీ వెళ్ళడం అయితే ఇప్పుడు అనమాట. ఇక చూడండి ఇటు వాతావరణం అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. అయితే అసలు చాలా చాలా బాగుందన్నమాట. ఇక అమ్మవారి గుడి కాడికి అయితే వచ్చామన్నమాట. చూడండి అమ్మవారు అయితే అసలు ఎక్కడైతే దీపాలు వెలిగిస్తున్నారనమాట. నేను కూడా స్నానం చేసేసి తడి బట్టలతో మనం ఏదనుకున్నా జరిగిద్దని చెప్పేసి నేనైతే కోరుకున్నాను అనమాట. అందరూ మంచిగా ఉండాలని కోరుకొని దీపం అయితే పెట్టాను అమ్మవారికి అయితే. తర్వాత ఇక అందరూ కూడా గుళ్ళోకి వెళ్ళాలని చెప్పేసి ఇక స్నానం చేసేసి మళ్ళీ రెడీ అయిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక అమ్మవారిని చూసి అసలు దర్శనం చేసుకోవాలి కదా, అందుకోసమని చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఇక గుళ్ళోకి వెళ్ళి టికెట్లు అయితే తీసుకున్నాం అనమాట. వెళ్తున్నాం, మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేనైతే అనుకోకుండా ప్రయాణం అనమాట ఈరోజు అయితే. చూసారా మా అమ్మాయి ఎట్లా చేస్తుందో, మావోడు అనమాట. ఇక అందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని అయితే మొక్కుకున్నాం అనమాట. ఇక చిన్నగా వెళ్తున్నాం అనమాట. నీళ్ళల్లో అంటే కొంచెం భయం అనిపిస్తుంది, ఫస్ట్ టైం కదా వెళ్ళడం. నీళ్ళల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారా. అసలు ఇక్కడ నీళ్ళు అయితే ఎంత చల్లగా ఉందండి, బాగా చల్లగా ఉంది. ఇక్కడైతే ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది. అసలు అమ్మవారిని చూడడం ఫస్ట్ టైం అనమాట నేనైతే. ఈ వాతావరణం, ఈ కొండలు ఇవన్నీ చూసారా, అసలు ఎంత బాగుందంటే అసలు 2 కళ్ళు సరిపోలేదండి. ఆ పైన నుంచి జలపాతం వస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో గుడి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే రష్ కూడా ఉంది. ఇక్కడ చూసారా గాంధీ తాతయ్య ఎలా ఉన్నాడో. ఇక అన్నీ పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసేసి దండం పెట్టుకున్నాం అనమాట. ఇక లోనకైతే వెళ్ళనివ్వట్లేదండి. ఇక్కడ నుంచి అయితే అడ్డు పెట్టారనమాట, కర్రలు అట్లా కట్టేశారు. ఇక్కడ నుంచి దూరం నుంచి చూడడం అనమాట అమ్మవారిని. ఇక మేమైతే అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఎంత బాగుందో అసలు. నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో, పైన నుంచి పడతా ఉంటే అమ్మవారు అలా కనిపిస్తుంటాయి. అసలు ఎంత చూడముచ్చటగా ఉందన్నమాట. ఇక నేనైతే మనసులో కోరుకుంటున్నాను అనమాట. అసలు అమ్మవారు వచ్చేసి పైన అయితే వెలిచారంట. పైన కొండపైకి ఎక్కడానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందంట. మా వాళ్ళు అయితే వెళ్ళారనమాట. నేనైతే వంటలు అవన్నీ చేసేసి దర్శనానికి వచ్చేసరికి ఈ టైం అయిందండి. చూడండి అసలు జనాలు అయితే ఎంత ఎక్కువ ఉన్నారంటే చెప్పలేమన్నమాట. మంగళవారం ఆదివారం అయితే బాగా జనాలు ఉన్నారండి. అడివంతా ఫుల్గా ఉన్నారనమాట. జనాలు అయితే ఫుల్ రష్ అనమాట. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్. ఏదనుకుంటే అది జరిగింది. ఇది చూసారా, రామలక్ష్మణ్ చెట్టు అంట. ఇది ఎంత పెద్దగా ఉందో మామిడి చెట్టు. 4 వాటేసుకున్నా కూడా అంత పెద్దగా ఉందన్నమాట, సరిపోము అసలు. అది ఇంకో చెట్టు అయితే చనిపోయిందంట, ఇది ఒకటే ఉందంట. ఇక మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. చిన్నగా భోజనాలు అవన్నీ చేసేసి అయితే కొన్ని వీడియోలు అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి మా వాళ్ళందరూ పేకప్ చేశారనమాట. చూడండి ఇక ఇదిగోండి ఇక్కడైతే కొండపైన అమ్మవారు జలపాతం వచ్చే దగ్గరికి అయితే మా వాళ్ళు వెళ్ళారనమాట. గుడి అయితే అలా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. అందరూ సంతోషం